సి అంటే ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూడొచ్చు. ఓకే, 4 అనేది కందిపప్పు అనుకోండి, 5 అనేది మినపప్పు అనుకోండి. కందిపప్పు దాచాం బాగుంది, మినపప్పు దాచాం బాగుంది. కానీ మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ వీడియో చూసిన సి లాంగ్వేజ్ బేసిక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. సో బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమీ లేవు, మనకు తెలిసిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షార్ట్కట్ గురు. ఈ వీడియోలో మనం బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని సి లాంగ్వేజ్ని యూస్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమీ లేవు, మనకు తెలిసిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ ప్రాసెస్ని మనం సి లాంగ్వేజ్ని యూస్ చేసి ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ సపరేట్ ప్రోగ్రామ్స్, పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. సో ఒకే ప్రోగ్రాంలో మనం ఆపరేటర్స్ని అంటే ప్లస్, మైనస్, ఓకే, స్టార్ అంటే మల్టిప్లికేషన్ కోసం స్టార్ యూస్ చేస్తాం, ఓకే, స్లాష్ లేదా పర్సంటైల్, వీటిని చేంజ్ చేసుకుని మనం మనకు కావాల్సిన దాన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని చేసుకోవచ్చు. సో నేను ఆ ప్రోగ్రామ్ రాస్తూ మీకు ప్రతి ఒక్క లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కోసమేనా అంటే కాదు, మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ వీడియో చూసినా సరే కొంత సి లాంగ్వేజ్ అంటే లైక్ సి లాంగ్వేజ్ బేసిక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. సో నాకు ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసు అనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు, లేదా నాకు అసలు సి అంటే ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని చూద్దాం. ఓకే, 2 నెంబర్స్ని ఎడిషన్ చేయడానికి మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి సి లాంగ్వేజ్ని యూస్ చేసి ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయడానికి అంటే ఈ బేసిక్ ప్రోగ్రామ్సే కాదు, పెద్ద ప్రోగ్రామ్స్ అయినవ్వండి, ఏదో ఒక అసలు అట్లీస్ట్ సి లాంగ్వేజ్లోనే కాదు ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఒక ప్రోగ్రామ్ని మనం రాయాలంటే మనం ఫస్ట్ కేస్ స్టడీ కంప్లీట్గా చేయాలంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నాను అంటే ఒక 2 నెంబర్స్ని నేను ఎడిషన్ చేయాలి అంటున్నాను. సో 2 నెంబర్స్ని నేను ఎడిషన్ చేయాలి అంటున్నాను. 2 నెంబర్స్ని మనం ఎడిషన్ చేయాలి అంటే ఆ 2 నెంబర్స్ మనమే ఇవ్వాలా లేదా యూజర్ ఇస్తాడా, ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే అంత మైన్యూట్గా ప్రతి ఒక్క డీటెయిల్ మనం తెలుసుకుంటేనే మనం ప్రోగ్రామ్ని చేయగలుగుతాం. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చూద్దాం. ఏ ప్రోగ్రామ్ రాసుకున్నా సరే సి లాంగ్వేజ్లో తెలుసు కదా, ఫస్ట్ ఏం రాయాలి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, ఈ లైన్ని ఎందుకు రాస్తాము, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h లైన్ని ఎందుకు రాస్తాము, అది రాయకుండా సి ప్రోగ్రామింగ్ రాయకూడదా, సి ప్రోగ్రామ్లో stdio.h లైన్ లేకుండా సి లాంగ్వేజ్ రన్ అవ్వదా అంటే ఎస్ అవుతుంది, బట్ యూజ్ ఏముండదు. అంటే లైక్ మీరు అవుట్పుట్ చూడలేరు లేదా ఇన్పుట్ ఇవ్వలేరు. సరే, అసలు ఈ లైన్ ఎందుకు రాస్తామో ఇప్పుడు మనం చెప్తాను క్లియర్గా. సో ఈ లైన్ ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఈ లైన్ మీనింగ్ ఏంటి, హ్యాష్ అంటే ఓకే వదిలేండి, ఇంక్లూడ్, హ్యాష్ ఇంక్లూడ్ అంటే ఇంక్లూడ్ చేయమంటున్నాం. ఏం ఇంక్లూడ్ చేయాలట, stdio.hని ఇంక్లూడ్ చేయాలట. stdio.h అంటే ఏంటి, .h అనేది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందనుకోండి, దానికి .mp4 అని ఉంటుంది, ఒక ఆడియో ఉందనుకోండి .mp3 అని ఉంటుంది. మీరు ఇవి చూసే ఉంటారు కదా, లేదా వీడియోకి M4A ఉంటుంది, .m4a, అవి దాని ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు పీడిఎఫ్ అనుకోండి .pdf, వర్డ్ డాక్యుమెంట్ అయితే .word, .txt టెక్స్ట్ ఫైల్కి, పీపీటీకి అయితే .ppt, ఇలా ఉంటాయి కదా. అలా .h అనేది హెడర్ ఫైల్కి ఎక్స్టెన్షన్ అనమాట. అంటే stdio అనే ఒక హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాము. ఈ లైన్ మీనింగ్ అదనమాట. stdio అనేటువంటి ఒక హెడర్ ఫైల్ని, అంటే .h ఉంది కాబట్టి అది ఒక హెడర్ ఫైల్ అని మనకు తెలుస్తుంది, ఆ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయమంటున్నాం. ఎందుకు ఇంక్లూడ్ చేయాలి, అసలు ఎక్కడుంటుంది, ఇవి మనకు తెలియాలి. సో ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అంటే మన ప్రోగ్రాంలో మనం ఇన్పుట్ ఇస్తాము లేదా అవుట్పుట్ని చూస్తాము. మోస్ట్ ఆఫ్ ద సిలో మనం రాసుకునే మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్లో అయితే ఇన్పుట్ ఇస్తాము లేదా అవుట్పుట్ చూస్తాము, రెండు కూడా చేస్తాము. ఓకే, సో దానికోసం మనం stdio.hని యూస్ చేయాలి. దానికోసం ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలి అంటే scanf అనేటువంటి ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. అవుట్పుట్ చూడాలంటే printf అనే ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ ప్రోగ్రాంలో ఒక 10 సార్లు ఎడిషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, 10 సార్లు ఎడిషన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మధ్యలో 10 సార్లు మనం ఎడిషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ని రాయకుండా ఒకసారి రాసేసి దానికి ఎడిషన్, ఈ మార్కర్ రాయట్లేదు, పక్కేసి రాద్దాం. సో దానికి యాడ్
లేదా ఎడిషన్ అనేటువంటి ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఫంక్షన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ప్రోగ్రామ్ మధ్యలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ఇలా యాడ్ అని రాసే కానీ ఎడిషన్ అయిపోదు. యాడ్ రాసి పెరాన్సిస్ పెట్టుకుని ఈ పెరాన్సిస్ లోపల దానికి కావాల్సిన ప్రోగ్రామ్, అంటే ఎడిషన్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ని రాసేసుకుని మనం ఎక్కడ ఎడిషన్ చేయాలంటే అక్కడ ఈ యాడ్ అనే లైన్ని యూజ్ చేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట. దాన్ని ఫంక్షన్ అంటారు. సో అలా ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేటువంటివి కూడా మనకి అలా వచ్చిన ఫంక్షన్స్ అనమాట. కాకపోతే ఆ ఫంక్షన్స్ని మనం రాయట్లేదు, ప్రీడిఫైన్డ్. ముందుగానే సి లాంగ్వేజ్ని ఎవరైతే డెవలప్ చేశారో డెవలపర్స్ వాళ్ళే ముందుగానే డిజైన్ చేసి పెట్టారు. సో డిజైన్ చేసి దాన్ని stdio అనేటువంటి ఒక హెడర్ ఫైల్లో దాచి పెట్టారు. ఎక్కడ పెట్టారు, అది ఎక్కడుంది అంటే మనం సి లాంగ్వేజ్ని కంపైల్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని మనం ఎప్పుడైతే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటామో దాంతోపాటు అది కూడా డౌన్లోడ్ అవుతాయి అనమాట, ఆ ఫైల్స్ కూడా. సో దాంట్లోకి వెళ్ళి ఆ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో స్కాన్ఎఫ్ లేదా ప్రింట్ఎఫ్ అనే వర్డ్స్ని యూస్ చేసామో అప్పుడు ఆ హెడర్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలని రాసుందో వెతుక్కుని అక్కడ ఏం చేయమంటే అది చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి చాలు. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కైనా నెక్స్ట్ లైన్ వచ్చేసి void main, am I right? సో ఇలా ఉంటుంది. అదేంటి, కొంతమంది ఇంటి మెయిన్ రాస్తాం కదా, వాయిడ్ మెయిన్ అని చెప్తున్నాం. ఏదైనా రాయొచ్చు, ఎందుకో తర్వాత చూద్దాం. ఓకే, సో వాయిడ్ మెయిన్కి ఇంటి మెయిన్కి డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంటి మెయిన్ రాసుకుంటే లాస్ట్లో రిటర్న్ చేయాలి, వాయిడ్కి అయితే ఏమి రిటర్న్ చేయలేదు. వాయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏమీ లేదు అని అర్థం. ఓకే, సో మెయిన్ పక్కన ఇలా పెరాన్సిస్ పెట్టాం, బ్రాకెట్స్ని పెరాన్సిస్ అంటారు. సో పెరాన్సిస్ పెట్టాం, దాని అర్థం ఏంటి అంటే మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్ అన్నమాట. మెయిన్ అనేది ఒక ఫంక్షన్, ఇది కూడా ఒక ఫంక్షనే. ఇది కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే కాదు, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాదు. బట్ స్టిల్ ఎందుకు రాయాలి అది అంటే ఇప్పుడు ఈ మెయిన్ ఇలా బ్రాకెట్ పెట్టి ఈ ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని కంపైలర్కి తెలియాలి. అంటే మనం ఒక ప్రోగ్రామ్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని యూస్ చేస్తే ఇది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, దీని లోపల మనం ఏది రాసుకుంటే అది రన్ అవుతుంది. ఈ మెయిన్ అనే ఫంక్షన్ లోపల మనం ఏది రాసుకుంటే అది రన్ అవుతుంది. దాని లోపల మనం నచ్చినటువంటి మనం డిఫైన్ చేసుకున్న యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని కూడా మనం ఈ మెయిన్ ఫంక్షన్ లోపల యూజ్ చేస్తాము. సో ఈ మెయిన్ అనేది ఎందుకు రాస్తాము అంటే సి లాంగ్వేజ్ కంపైలర్ ప్రోగ్రామ్ని కంపైల్ చేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి లేదా ఎక్కడి నుంచి రన్ చేయడం స్టార్ట్ చేయాలి అనేది దానికి తెలియాలి. కాబట్టి మనం మెయిన్ అని రాస్తాం. ఆ మెయిన్ లోపల నుంచి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో వాయిడ్ మెయిన్ ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటి, ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలా లేదా మనకు నచ్చిన నెంబర్స్ని ఎడిషన్ చేయొచ్చా లేదా సబ్ట్రాక్షన్ చేయొచ్చా లేదా మల్టిప్లికేషన్ చేయొచ్చా లేదా డివిజన్ చేయొచ్చా, ఏం చేయాలని, ఇది మనకు నచ్చింది మనం తీసుకోవచ్చా లేదా వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలా అంటే మనకు నచ్చింది మనం తీసుకుందాం ప్రెసెంట్. సో మనకు నచ్చింది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 and 5 ఈ రెండింటిని నేను ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన ఇంటికి కందిపప్పు తెచ్చుకున్నాం. ఓకే, 4 అనేది కందిపప్పు అనుకోండి, 5 అనేది మినపప్పు అనుకోండి. ఇంటికి కందిపప్పు లేదా మినపప్పు తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తాము, వాటిని తీసుకెళ్ళి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేస్తాం, రైట్? ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాం. అలా మనకి సి లాంగ్వేజ్లో కంటైనర్స్ ఉన్నాయి, వాటిని మనం వేరియబుల్స్ అంటాము. వేరియబుల్స్ అనే వాటిల్లో వీటిని స్టోర్ చేస్తాము. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే నాకు తెలిసి 6th or 5th క్లాస్లో మనం మ్యాథ్స్లో చదువుకుని ఉన్నాం కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అని. నాకు తెలిసినంతలో 6th క్లాస్లోనే ఆల్జీబ్రా ఎంటర్ అవుతుంది. సో 6th క్లాస్లో మనం నేర్చుకుంటాము కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఆ పేరులోనే ఉంది, ఇట్ వ్యారీస్ అంటే అది మారుతూ ఉంటుంది. ఎప్పుడు మారుతుందట, అందులో ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ తీసుకుంటుంది. అంటే ఆల్ఫాబెట్స్లో ఏదైనా ఒక ఆల్ఫాబెట్లో దాన్ని మనం స్టోర్ చేసుకుంటున్నాము. దేన్ని, ఒక న్యూమరికల్ వాల్యూని స్టోర్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 4 కామా బి ఈక్వల్ టు 5 అని రాస్తే 4 అనేటువంటి ఈ కందిపప్పు ఏ అనే ఒక డబ్బాలో స్టోర్ అవుతుంది. అలాగే 5 అనే ఈ మినపప్పు బి అనే ఈ డబ్బాలో స్టోర్ అయింది. ఓకే, ఆ కంటైనర్స్లో స్టోర్ అయింది. కాకపోతే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఏంటది, కందిపప్పు దాచం బాగుంది, మినపప్పు దాచం బాగుంది, కానీ కేజీ కందిపప్పు తీసుకొచ్చి 1/2 kg డబ్బాలో పెడితే సరిపోతుందా? సరిపోదు కదా. సో 1/2 kg తీసుకొచ్చి 1/2 kg డబ్బాలో పెడితే సరిపోతుందా? సరిపోదు కదా. సో మనం ఏం చేయాలి అంటే ఎంత పప్పుకి
అంత డబ్బాలోనే దాచాలి, రైట్? సో ఇప్పుడు 4ని 5ని ఏ అనే ఒక వేరియబుల్లో బి అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, బాగుంది. కానీ ఆ వేరియబుల్స్ యొక్క సైజ్ ఏమై ఉండాలి అంటే ఈ వీటి యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అది మనం డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇంట్, ఈ 4 and 5 అనేది ఇంటీజర్స్ అనమాట, ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి మనం వాటిని ఇంట్ అనే ఒక డేటా టైప్ రాసుకుని దానికి సంబంధించి ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి దాని లోపల స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? ఎస్. సో అదే అంటే ఓన్లీ ఇంటే ఉంటుందా అంటే కాదు, ఫ్లోట్ ఉంటుంది, క్యార్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి అన్నమాట డేటా టైప్స్. డబుల్ ఉంటుంది, లాంగ్ ఇంటూ, షార్ట్ ఇంటూ, ఇలా రకరకాలు ఉంటాయి. అయితే అవన్నీ ఏంటంటే తర్వాత ప్రోగ్రామ్స్లో చూద్దాం. ఫ్లోట్ అంటేనే డెసిమల్ వాల్యూస్, ఇవి ఇంటీజర్, నార్మల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అనమాట. సో ఇంట్ అని రాసుకుంటాం. డెసిమల్ వాల్యూస్ వస్తే ఫ్లోట్ రాస్తాం. అదే క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అంటే ఈ వేరియబుల్స్ని ఏ అనే క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు, బి అనే ఒక క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు, వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అవి క్యారెక్టర్స్ కాబట్టి క్యార్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసిన 4 and 5 కాబట్టి దానికోసం మనం ఇంట్ అనే ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఆ లైన్ కంప్లీట్ అవుతుందో చివరిలో సెమీకోలన్ పెట్టాలి. కాకపోతే ఇక్కడతో అయిపోలేదు, మనకు కావాల్సిన ఏంటి 2 డబ్బాలు కాదు 3 డబ్బాలు. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కదా, ఈ రెండింటిని యాడ్ చేసి ఇంకొక డబ్బాలో స్టోర్ చేస్తున్నాం. సో దానికోసం సి అనేటువంటి ఇంకొక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసి పెట్టుకున్నాం. దీన్ని డిక్లరేషన్ అంటారు. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటే అందులో వాల్యూస్ని కూడా మనం ఇచ్చాం కదా, సో దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. కానీ ఇక్కడ ఓన్లీ ఇంట్ సి అంటే ఈ ఇంట్ అనేది ఈ లైన్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. ఇంట్ ఏ = 4, ఇంట్ బి = 5, ఇంట్ సి అనమాట మీనింగ్. ఓకే, విడివిడిగా కూడా రాసుకోవచ్చు. ఇంట్ ఏ = 4 సెమీకోలన్, కింద లైన్లో ఇంట్ బి = 5 సెమీకోలన్, ఇంట్ సి, ఇలా రాసుకోవచ్చు. సిలో వాల్యూ ఏమీ లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేసి దాన్ని తీసుకెళ్ళి సిలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి. బాగుంది, వాల్యూస్ ఇచ్చాము, సి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, బాగుంది. దీన్నే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటారు. ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఓకే, ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, సి అనేది వేరియబుల్, అందులో 4, 5 ఇవన్నీ కూడా వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఎడిషన్ చేయాలి, ఏదైనా ఒక 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి? మధ్యలో ప్లస్ ఆపరేటర్ని యూస్ చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టేస్తే అయిపోయింది, అంతే. 4 + 5 రాయకూడదు. ఏ అండ్ బిలో ఈ 4 and 5 వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ బి రాసాము. ఏని బిని మనం యాడ్ చేయమంటున్నాము. యాడ్ చేసి ఎందులో స్టోర్ చేయాలంటే కందిపప్పుని మినపప్పుని తీసుకెళ్ళి ఇంకొక వేరే డబ్బాలో స్టోర్ చేయమని చెప్తున్నాం. రెండింటిని తీసుకెళ్ళి ఇంకో పెద్ద డబ్బాలో పెట్టాం, అంటే సి అనేటువంటి ఇంకో డబ్బాలో పెట్టాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఇంటీజరే కాబట్టి సిని కూడా నేను ఇంటీజర్గానే డిక్లేర్ చేసుకున్నాను ముందుగా. సో సి = a + b. ప్రతి లైన్కి చివరిలో మనం సెమీకోలన్ పెట్టుకోవాలి. ఈ విషయం మర్చిపోకండి. ఎప్పుడు మెయిన్ తర్వాత రాసుకున్నటువంటి ప్రతి ఒక్క లైన్కి కూడా మనం చివరిలో సెమీకోలన్ని పెట్టుకోవాలి. సో సి = a + b అయిపోయింది. ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయిందంటే నో, అవ్వలేదు. ఇంకేం చేయాలి? ఆన్సర్ రావడం కాదు కదా, ఆన్సర్ చూపించాలి కదా. లైక్ ఎగ్జామ్లో రఫ్లో నువ్వు ఆన్సర్ చేసేసావంటే అయిపోదు. ఆ ఆన్సర్ని మనం ఆన్సర్ షీట్ మీద పెట్టినప్పుడే ఎగ్జామినర్కి తెలుస్తుంది. సో యూజర్ అడిగింది ఏంటి? 2 నెంబర్స్ని యాడ్ చేయమన్నాడు. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి మనం చూపించాలి. సో మనం ఎప్పుడైతే చూపించడం అంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ ఎప్పుడైతే అనుకుంటున్నామో అవుట్పుట్కి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏమని చెప్పాము ఇందాక, printf, ప్రింట్ చేయడం అనమాట. ఏమని ప్రింట్ చేద్దాం అంటే సమ్ ఈక్వల్ టు అందాం. ఓకే, సమ్ ఈక్వల్ టు సిలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. సిలో ఏ వాల్యూ ఉందో మనకి ఇంకా తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 + 5 ఏంటో ఆన్సర్ తెలియదు, 9 తెలుసు, బట్ తెలియదు అనుకుందాం. సో అందులో ఏ వాల్యూ ఉందో మనకు తెలియదు, అది మనం చేయం కదా. ఓకే, సిస్టమ్ చేస్తుంది. సో దానికోసం ఇప్పుడు సమ్ ఈక్వల్ టు వచ్చేటువంటి వాల్యూని మనం %d అని అనుకుందాం. %da ఎందుకు రాసాము అంటే అది ఒక వచ్చే ఆన్సర్ ఇంటీజర్ కదా, అంటే వచ్చే ఆన్సర్ సిలో స్టోర్ అవుతుంది. సి అంటే ఒక ఇంటీజర్కి ఫార్మాట్ ఇంటీజర్ అనేది ఒక ఫార్మాట్ అనమాట. ఆ ఫార్మాట్ని స్పెసిఫై చేస్తుంది కాబట్టి దీన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటున్నాం. ఓకే, ఇలా రాసుకుని ఈ డబుల్ కొటేషన్ పెట్టాలి, కామా పెట్టి సి రాయాలి. ఇలా క్లోజ్ చేసేసి ఇలా చేసేసి ఇక్కడ ఈ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే ప్రోగ్రామ్ ది ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సమ్ ఈక్వల్ టు %d కామా సి ఎందుకు రాసామంటే ఇప్పుడు a + b చేసాం అంటే 4 + 5. ఏలో ఏముంది 4 ఉంది, బీలో ఏముంది 5 ఉంది. సో 4 + 5 9 అనేది వచ్చి సిలో స్టోర్ అవుతుంది. కానీ సిలో ఉంది
ఈ సిలో ఏముందో తెలియాలంటే %d అనేటువంటి ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ని యూస్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఫర్ ఇన్ కేస్ ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఈ డబుల్ కొటేషన్ లోపల ఏదైతే ఉందో ఈ లైన్ అలా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సమ్ ఈక్వల్ టు %d అని రాదు, %dలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. %dలో ఏ వాల్యూ ఉందంటే కామ పక్కన సి పెట్టాం కదా, సో సిలో ఏముందో ఆ వాల్యూ వస్తుంది. సిలో ఏముంది 4 + 5 చేస్తే మనకి 9 వస్తుంది కాబట్టి ఆ 9 అనేది ప్రింట్ అవుతుంది. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనమాట. సేమ్ ఇలానే మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. డివిజన్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే రిమైండర్ను ఫైండ్ చేయడం, కోషెంట్ని ఫైండ్ చేయడం అంటే 2 డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఏముండదు, సింపుల్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి, ఇక్కడ ఆపరేటర్కి ఏం చేస్తాం, ప్లస్ తీసేసి మైనస్ పెడతాం. డివిజన్ చేయాలనుకోండి ప్లస్ తీసేసి స్టార్ అనమాట, యాస్ట్రిక్. ఓకే, దీన్ని యూస్ చేయాలి. అదే మనకి కోషెంట్ కావాలంటే స్లాష్ని యూస్ చేస్తాం, రిమైండర్ కావాలంటే పర్సంటైల్ని యూస్ చేస్తాం. ఓకే, పర్సంటేజ్ సింబల్ని పర్సంటైల్ అంటారు. సో పర్సంటైల్ని యూస్ చేస్తాం. వీటిని యూస్ చేసి మనం ఏది కావాలంటే ఆ వాల్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకో టైప్ ఉందన్నమాట. అదేంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే 4, 5 నేను ఇచ్చేసాను అంటే ఒక డెవలపర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. ప్రోగ్రామ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళని డెవలపర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డెవలపర్స్, సో మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం 4, 5 అని. ప్రతిసారి అలా అవ్వదు. ఆ 4, 5 యూజర్ ఇవ్వాలన్నమాట. అంటే ఎవడైతే యూజ్ చేస్తున్నాడో వాడు మనకి ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైంది కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట. వెంటనే ఇది అవగానే అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోలో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానికి సంబంధించి పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి సెకండ్ వీడియోని చూడండి. అందులో మనకి ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం ఎలా చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. స్టార్టింగ్లో అడగట్లా, నచ్చింది కాబట్టి చివరిలో అడుగుతున్నా, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాలెడ్జ్ ఎప్పుడు మీ ఒక్కరి దగ్గర ఉంచుకోకండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదా దానికి ఏమైనా దానికి ఒక వీడియో సపరేట్గా అవసరం అవుతుంది అనిపిస్తే దానికోసం స్పెషల్గా ఒక వీడియో కూడా చేద్దాం. ఇన్ని చెప్పాం, సబ్స్క్రైబ్ చేసేస్తారు నాకు తెలుసు, చేయండి. థ్యాంక్ యూ.